సార్ అంటే బీహార్ ఎన్నికల మొదటి దశ ఈరోజు జరుగుతుంది. దాదాపు ఒక 112 స్థానాలు 18 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతుంది. తేజస్వి యాదవ్ స్థానంతో సహా ఈరోజు అయిపోతుంది. సో అక్కడ ఏ అంశాలు ముందుకు వస్తాయి ఏంటి, ఆ తారాస్థాయికి చేరిన యుద్ధం అనేది ఒకటైతే సగం యుద్ధం అయిపోయినట్టే ఈ రోజుతో, ఎందుకంటే అవన్నీ అయిపోయిన తర్వాత. కానీ ఇంకొక యుద్ధం ఏమైంది అంటే సర్ అనేది ఈరోజు మొదలవుతుంది. 8 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ ఎత్తున సర్ మొదలవుతుంది. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వము వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది. సర్ అనేది ప్రాథమిక హక్కులకు, ఓటింగ్ హక్కులకు కూడా భంగం కలిగిస్తుంది, ఏకపక్షంగా ఎన్నికలను తిప్పే ప్రయత్నం చేస్తుందని రాజకీయంగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ పూర్తిగా బీజేపీతో, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వంతో చేతులు కలిపారు అని తమిళనాడు ప్రభుత్వము, బెంగాల్ ప్రభుత్వము, కేరళ కూడా. అయితే ఈ సమయంలో తమిళనాడు ఇది కేసు నడుస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమంటే రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇదివరకు ఓటు చోరీ అన్నారు కదా, ఈరోజు ఆయన సర్కార్ చోరీ అనే ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. సర్కార్ చోరీ, హర్యానాలో ఇన్ని లక్షల ఓట్లు తొలగించారు, అందుకనే హర్యానాలో మేము ఓడిపోయాం. నిజానికి కాంగ్రెస్ పోటాపోటీ ఉండింది. బీహార్ ఎన్నికల సమయంలో సర్కార్ చోరీ గురించి రాహుల్ గాంధీ చెప్తున్నారు అంటే బీహార్లో కూడా ఈ ప్రభుత్వం ఏదో పోతుంది అని రాహుల్ గాంధీ సూచనగా చెప్తున్నారు. ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ ఓటమిని ఒప్పేసుకున్నారు అని బీజేపీ నాయకులు దీని మీద స్పందిస్తున్నారు. బట్ సర్ మటుకు నిజంగా తీవ్రమైన ఛాలెంజ్గా ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది అనేది తెలియదు, కానీ ప్రాసెస్ అయితే మొదలైపోయింది. సో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ. సర్ యుద్ధం ఒకటి, బీహార్ యుద్ధం ఒకటి, తెలంగాణలో అయితే జూబ్లీ హిల్స్ యుద్ధం కూడా. ఇవి చాలా భారత ఎన్నికల వ్యవస్థకి ఇది తీవ్రమైన పరీక్షా సమయం కింద లెక్క. ఎందుకంటే 1-2 సార్లు ఎన్నికల ప్రధాన కమిషనర్ ప్రభుత్వంతో, పాలక పార్టీతో కుమ్మక్కయ్యాడు అని అత్యధిక రాజకీయ పార్టీలు ఆరోపిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఎన్నికల సంఘం ఈరోజు కూడా ప్రకటన చేసింది రాహుల్ గాంధీని ఖండిస్తూ. వెంటనే ఇది నిజంగా రాజకీయ పార్టీలాగా ఒక రాజ్యాంగ వ్యవస్థ ఓ పార్టీ చేసిన దానికి నిజంగా ఆ పార్టీ చెప్పింది, ఆ నాయకుడు చెప్పింది తప్పైతే కోర్టులో సవాల్ చేయాలి, వాళ్ళ మీద రాజ్యాంగపరంగా చర్య తీసుకోవాలి. పొలిటికల్ స్టేట్మెంట్స్తో ఎందుకు సరిపెడుతున్నారు? కాబట్టి తీవ్రమైన పరిణామాలు ఏవో జరగబోతున్నాయి అనేది మటుకు మనకు అర్థమవుతుంది. సార్ న్యూయార్క్ మేయర్గా సోషలిస్టు, ట్రంప్కు